గారు అండ్ నిత్రజ గారు. Thank you, Prashanti madam. Good afternoon, good evening, all of you. Myself, Indraja Ramesh. I am homemaker. నేను చదువుకున్న 10th క్లాస్ వరకు చదువుకున్నాను. మేము ఈ ఆపర్చునిటీలోకి నాకు హెల్త్ పరంగా వచ్చాను. బిఫోర్ మెంటర్షిప్ లో నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేది. నేను అండర్ వెయిట్ నుంచి అండర్ వెయిట్ లో ఉన్నాను. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈ ఆఫ్టర్ మెంటర్షిప్ లో అండర్ వెయిట్ నుంచి వెయిట్ గెయిన్ కావడం జరిగింది. మా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మేము రివర్సల్ చేసుకుంది. మేము ఫైనాన్స్ పరంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు హెల్త్ పరంగా ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. నిజంగా ఈ ఆపర్చునిటీ మా లైఫ్ లోకి రావడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్స్ టు మై కోచెస్ లక్ష్మీనారాయణ సార్ అండ్ రేణుకా మేడం, మెంటర్ నాగేశ్వర అండ్ సుధా మేడం, మెగా మెంటర్ వరప్రసాద్ సార్, సూర్యకుమారి మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Back to my husband. Oh, thank you very much, Indraja. Okay, thank you very much all, and a wonderful opportunity today, Prashanti madam and Chandru sir. Okay, friends, good evening all of you. Myself Ramesh and Indraja from Kokkireni village, Munagal Mandalam, Suryapeట district, Telangana state. Before mentorship, ఒక ఎలక్ట్రీషియన్ గా మున్సిపాలిటీలో వర్క్ చేసేవాడిని. స్టడీ పరంగా ఫిజికల్ బీఈడి కంప్లీట్ చేశాను. ఈ మెంటర్షిప్ లోకి రాకముందు మున్సిపాలిటీలో ఒక 8,000 రూపీస్ కి మాత్రమే నేను వర్క్ చేసేవాడిని. అది కూడా 6 months ఒకసారి, 12 months ఒకసారి మా శాలరీ వచ్చేది. దానివల్ల చాలా సఫర్ అవుతూ ఉండేవాళ్ళం. తర్వాత ఈ యొక్క ఆపర్చునిటీలోకి రావటం జరిగింది. ఈ ఆపర్చునిటీ అనేది మా పాప ద్వారాగా మాకు లైఫ్ లోకి రావటం జరిగింది. అంటే ఇప్పుడు సార్ మాట్లాడారు కదా, లక్ష్మీనారాయణ సార్, రేణుక మేడం, సారు వచ్చేసి మా స్పాన్సర్. సారు స్కూల్లో మా పాప స్టూడెంట్ గా ఉండేది. ఆ పర్పస్ లో మా పాపకి టీత్ ప్రాబ్లం ఉండేది. ఒక రోజున గమనించి రమేష్, పాపకి టీత్ చాలా ప్రాబ్లమ్స్ తో ఉన్నవి అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. అలా మా పాపకి ఒక గ్లిస్టర్ పేస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పేస్ట్ వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ మా మేడం కూడా ఇప్పుడు చెప్పారు కదా, అండర్ వెయిట్ లో ఉండేది. తనకి 4 ఆపరేషన్స్ జరిగాయి. 2010లో ఒక 4 lakhs ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇమ్యూనిటీ పరంగా కూడా చాలా డౌన్ అయిపోయింది. కనీసం ఇంట్లో పని కూడా చేయడానికి కూడా చాలా సఫర్ అవుతూ ఉండేది. ఫైనాన్షియల్ గా అంటే తన పైన హెల్త్ పైన పెట్టినటువంటి ఖర్చు కూడా చాలా పెరిగిపోయింది. అవి తీర్చాలన్నా కానీ అవకాశం అనేది చాలా తక్కువ ఉండేది. అలాంటి పరిస్థితిలో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మా పాప ద్వారా వచ్చిన తర్వాత, ఆమె సొల్యూషన్ తీసుకున్న తర్వాత, అంటే టీత్ పరంగా మంచి రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ సార్ ఇట్లా మా మేడం కూడా అండర్ వెయిట్ లో ఉంది, ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అని చెప్పేసి అడిగాను. ఆ పర్పస్ లో కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించడం జరిగింది. తన హైట్ వచ్చేసి 5 ఉండేది, వెయిట్ వచ్చేసి 42 ఉండేది. ఐడియల్ వెయిట్ మినిమం 50 ఉండాలి. ఈ కమ్యూనిటీ అంటే ఈ ఆపర్చునిటీలోకి వచ్చిన తర్వాత, ఈ హెల్త్ సొల్యూషన్ తీసుకున్న తర్వాత తాను 42 నుంచి ఇప్పుడు 55 వరకు వెయిట్ గెయిన్ కావడం జరిగింది. ఆ పర్పస్ లో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ తన నుంచి మేము తీసుకోవడం జరిగింది. ఇది వండర్ అనిపించింది. ఏంటి మెరాకిల్ అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ అండ్ ఇప్పుడు 6 to 10th క్లాస్ మెంటర్ సారు, తర్వాత మా పాపకు కూడా టీచర్ సారు, ఏంటిది అని చెప్పేసి సార్ని అడగటం జరిగింది. ఆ పర్పస్ లో ఇక్కడ వండర్ఫుల్ జరిగింది అని చెప్పేసి అడిగినాక ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ గురించి నాకు డిటిఎం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ హెల్త్ వెల్త్ 2 ఉంటాయి అని చెప్పేసి ఆ డిటిఎం లో నేనేం చేసే వర్క్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ వర్క్ ఎలా ఉంది ఏంటిది అని చెప్పేసి అడగటం జరిగింది. ఫైనాన్షియల్ గా చాలా సఫర్ అవుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు నీకు రిజల్ట్ వచ్చింది కదా, ఆ రిజల్ట్ తీసుకున్న తర్వాత ఇంకొంతమందికి నువ్వు హెల్ప్ చేస్తే ఇక్కడ నీకు ఆరోగ్యంతో పాటు వెల్త్ కూడా వస్తుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అలా ఒక ప్రాసెస్ ద్వారాగా నేను ఈ కమ్యూనిటీలోకి 2022 నవంబర్లో రావడం జరిగింది. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఒక 1 year కూడా ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా నేను నేర్చుకోవడంలో ప్రతిదీ కూడా ముందుంటాను. తర్వాత నేను ఎప్పుడైతే బిజినెస్ లో సైన్ చేశానో
అంటే నా లైఫ్ లో నాకు ఒక యాప్ట్ ఉండేది. ఏ పని చేసినా ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్ వరకు ఆ పని మీద కమిట్మెంట్ తో వర్క్ చేయడం అనేది నాకు అలవాటు. ఆ కమిట్మెంట్ తో నేను సైన్ చేశాను. నవంబరు 2022లో రావడం జరిగింది. 1 ఇయర్ కూడా మొత్తం ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి హామీ ఏంటిది, ఇక్కడ సప్లిమెంట్స్ ఏంటిది అని చెప్పేసి నేను ఎక్కడ ఒక భూతద్దం పెట్టి సెర్చ్ చేయలేదు. ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఆ సిస్టమ్ అంతా కూడా అని చెప్పి ప్రతి ప్రశాంత్ మేడం యొక్క మీటింగ్స్ ప్రతి మీటింగ్ లో అటెండ్ అయ్యేవాడిని. ఇక్కడ మా కోచెస్ చెప్పినటువంటి ప్రతి మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యేవాడిని. ఒక 1 ఇయర్ వరకు దీన్ని ఎక్కువ నేర్చుకోవడం జరిగింది. 1 ఇయర్ లో నేను సంపాదించిన ఇన్కమ్ వచ్చేసి 3,400 మాత్రమే సంపాదించడం జరిగింది. ఆ తర్వాత సిస్టాన్ని అర్థం చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ లో 3,000 కాస్త 3 లక్షలు అయింది. థర్డ్ ఇయర్ లో 3 లక్షలు కాస్త 12 lakhs అయింది. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ కి వచ్చేసరికి అవి మినిమం 18 lakhs, అంటే టోటల్ గా 25 lakhs దీని యొక్క ఆపర్చునిటీ ద్వారాగా ఎర్న్ చేయడం జరిగింది. అంతకు ముందు కూడా ఫైనాన్షియల్ గా చాలా సఫర్ అయ్యేటివాడిని. అంటే ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యే ముందు నాకు 9 లక్షల అప్పు ఉండేది. అంటే తనకు హెల్త్ పరంగా చేసినటువంటి ఆ డెబిట్స్ అన్ని కూడా ఇంట్రెస్ట్ తోని పెరిగిపోయాయి. వాటిని తీర్చడానికి కూడా అవకాశం అనేది చాలా తక్కువ ఉందని సఫర్ అవుతున్న టైంలో ఈ యొక్క గ్రేట్ ఆపర్చునిటీ అనేది నిజంగా మా కోచ్ ద్వారాగా క్లాస్మేట్ ద్వారాగా రావటం నిజంగా చాలా వండర్ అనిపించింది. వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా కాపీ చేయడం అనేది చాలా ఈజీగా నేర్చుకున్నాను. అంటే నేను నాకున్న డ్రీమ్ కోసము, అంటే నేను ఫ్లైట్ ఎక్కాలనే నాకు డ్రీమ్ చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది. తర్వాత అదే విధంగా చాలా మందికి కూడా నేను హెల్ప్ చేయాలనుకున్నాను. అంటే నాకు వచ్చినటువంటి హెల్త్ రిజల్ట్ ఓన్లీ నాకు మాత్రమే కాకుండా మినిమం ఒక 1000 ఎబో వాళ్ళకి హెల్త్ ఇవ్వటం జరిగింది. ఒక 150 మెంబర్స్ ని కూడా కోచెస్ గా తయారు చేయడం జరిగింది. నిజంగా చాలా వండర్ అనిపించింది. ఎందుకంటే నా డ్రీమ్ కోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే, నేను సక్సెస్ కావాలంటే, నా డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే నా భయాలు వదిలిపెట్టాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత నేను ఒక లీడర్ గా మారాను. కొంతమంది లీడర్స్ ని తయారు చేశాను. అదేవిధంగా మా కోచ్ ఏమైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా నేను కాపీ చేశాను. కాపీ చేసి తను ఏమైతే చెప్పాడో అదే చేసుకుంటూ పోయాను. ఒక్కడు కూడా నా సొంత మైండ్ ఉపయోగించుకోకుండా నేను ఇక్కడ ఒక కోచ్ గా మారిన తర్వాత చాలా మంది లీడర్స్ ని కూడా నేను తయారు చేయడం జరిగింది. ఈ ఇయర్ లో అంటే లాస్ట్ ఇయర్ లో 24-25 లో ఒక ఇయర్ లోనే సిల్వర్, గోల్డ్, ప్లాటినం, ఫౌండర్ ప్లాటినం, ఈ పిన్స్ కూడా 4 పిన్స్ కూడా అచీవ్ చేయడం జరిగింది. అదే విధంగా అంటే ఈ ఇయర్ లో నా టీమ్ లో కూడా ఆ ఒక సిల్వర్, 3 బీబీఐలు, తర్వాత ఒక 10 బిఎఫ్ఐలు కూడా రావటం జరిగింది. ఇలా అంటే నేను మాత్రమే సక్సెస్ కాకుండా చాలా మంది లీడర్స్ కూడా నేను హెల్ప్ చేయడం జరిగింది. ఈ ఇయర్ అంటే A70లో నేను ఉండాలనేది నా డ్రీమ్ ఉంది. ఇయర్ గోల్ వచ్చేసి నేను ఎన్రోల్ అవుతూ నా టీంలో ఒక ఫౌండర్ ప్లాటినం, 2 ప్లాటినమ్స్, 4 బీబీఏలు, తర్వాత ఒక 15 బిఎఫ్ఐలు కూడా నేను 100% తీసుకొస్తాను. ఇప్పుడు అంటే ఒక యాక్టివ్ గా ఉన్నటువంటి నా టీంలో లీడర్స్ కూడా చాలా వండర్ఫుల్ లీడర్లు ఉన్నారు. వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్లాటినం ట్రాక్ లో రామ్ నాయక్ సార్ అని రేణుకా మేడం, అదేవిధంగా ప్లాటినం ట్రాక్ లో రమా రమేష్ గారు, అదేవిధంగా డాక్టర్ రేణుకా నాగేష్ గారు ప్లాటినం ట్రాక్ లో ఈ ఇయర్ లో వాళ్ళు అద్భుతంగా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా రమా రమేష్ గారి టీంలో కొంతమంది మధు గారు, శ్రీకాంత్ గారు కూడా ఈ యొక్క అవకాశంలో ఉన్నారు. రేణుకా టీంలో కూడా బీబీఏ లీడర్స్ కూడా అంటే భవానీ శ్రీని గారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా రామ్ నాయక్ సార్ టీంలో శంకర్ నాయక్ అని లక్ష్మి గారు, అదేవిధంగా చాలా మంది గౌడ్ సారు, అజయ్ గారు కూడా ఈ ఇయర్ లో ట్రాక్ లో ఉండటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ఇయర్ వాళ్ళు పెట్టుకున్న గోల్ అచీవ్ కావడానికి 100% వాళ్ళకి నేను హెల్ప్ చేస్తానని నేను అనుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ ఇయర్ A70కి వచ్చేసి నేను డైమండ్ గా వెళ్ళాలనుకుంటున్నాను. ఇలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ నాకు కల్పించినందుకు, అంటే ఎక్కడో పల్లెటూరులో అలాంటి అంటే నెట్వర్క్ కూడా చాలా తక్కువ ఉంటది. నా ఫోన్ కాంటాక్ట్స్ వచ్చేసి ఓన్లీ 30 నుంచి 40 మాత్రమే నా ఫోన్ కాంటాక్ట్స్ ఉండేవి. అలాంటి స్టేజ్ నుంచి కూడా ఈ పల్లెటూరులో ఉండి నేను ఒక అంటే ఈ బిజినెస్ బిల్డ్ చేయడం జరిగింది. నాకున్నటువంటి డెబిట్స్ కూడా అన్ని క్లియర్ అయినాయి. అదే విధంగా ఈ ఇయర్ లో కూడా మనీ కూడా ఎర్న్ చేయడం జరిగింది. నెక్స్ట్
అంటే నా లైఫ్ లో పాస్పోర్ట్ అనే కాన్సెప్ట్ కూడా లేదు. ఇయర్ లో పాస్పోర్ట్ కాన్సెప్ట్ కూడా లేదు. పాస్పోర్ట్ కూడా రావటం జరిగింది. తర్వాత అంటే December 4 కి బ్యాంకాక్ వెళ్ళటం జరిగింది. ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మై కోచ్ లక్ష్మణ్ సార్, రేణుక మేడం, అదేవిధంగా మెంటర్ నాగేశ్వర అండ్ సుజాత మేడం, మెగా మెంటర్ వర్పల్సర్ సార్ అండ్ సూర్యకుమార్ మేడం కి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్. రమేష్ గారు,